క్రెటా ఆటోమేటిక్ 2017 మోడల్ ఇది. ఎస్ఎక్స్ ఇది. కిలోమీటర్స్ వచ్చేసి 93,000 డ్రివెన్ ఇది. ప్రైస్ వచ్చేసి 10,95,000 నెగోషియబుల్ ప్రైస్ మనకి. ఆటోమేటిక్ వెహికల్ ఇది. పెట్రోల్ ఆటోమేటిక్ అది. టైర్స్ కూడా మనకి ఇంకో 30,000 వరకు నడుస్తాయి. ఇంకా టైర్స్ 25-30,000 వరకు. ఇది వచ్చేసి XL6 ఇది. మారుతి XL6 ఇది. ఇది 21 మోడల్ ఇది. కిలోమీటర్స్ వచ్చేసి 30,000 చేంజ్ డ్రివెన్. సింగల్ ఓనరు, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. టాప్ ఎండ్ మళ్ళీ ఇది నీకు ఆటోమేటిక్, మళ్ళీ పెట్రోల్ ఆటోమేటిక్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 13,50,000 నెగోషియబుల్ ప్రైస్ ఇది. అలాయ్ వీల్స్ ఉంటాయి దీనికి. మళ్ళీ మనకు నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్ ఉంటుంది మొత్తం టోటల్గా. ఇది వచ్చేసి పోలో ఆల్ స్టార్ ఇది. లిమిటెడ్ ఎడిషన్ ఇది. ఆల్ స్టార్ అంటారు పోలోలో, ఇది ఆల్ స్టార్ ఇది. 2017 మోడల్ పెట్రోల్ వర్షన్ ఇది. కిలోమీటర్స్ వచ్చేసి 90,000 డ్రివెన్. వెహికల్ ఏంటంటే ఇది నీకు కొంచెం స్పెషల్ ఎడిషన్ లాగా ఉంటుంది పోలోలో మనకి. అలాయ్ వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, హైలైన్ మళ్ళీ టాప్ ఎండ్ వెహికల్ ఇది నీకు పెట్రోల్ వర్షన్. ప్రైస్ వచ్చేసి దీనికి 7.5 నెగోషియబుల్ ఇది మనకి. ఇది వచ్చేసి 21 మోడల్ ఇది. జీటీ ఇది. మాన్యువల్ ఇది. పెట్రోల్ వర్షన్ ఇది. కంఫర్ట్ లైన్ లెస్ డ్రివెన్ వెహికల్ ఇది. 30,000 చేంజ్ డ్రివెన్ వెహికల్ ఇది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. సింగల్ ఓనర్ మళ్ళీ మనకి. దీనికి ప్రైస్ వచ్చేసి ఇది మనకు 7.5 వరకు వస్తుంది మనకి ఫైనల్గా. అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇది కూడా మళ్ళీ మనకు జీటీ మాన్యువల్ ఇది. ఇది వచ్చేసి 2012 మోడల్ ఇది. పెట్రోల్ హైలైన్ ఇది కూడా తక్కువ తిరిగింది వెహికల్ ఇది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ కూడా మనకి. ఓన్లీ 32,000 డ్రివెన్ వెహికల్ ఇది. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా ఇది. పెట్రోల్ వర్షన్లో ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి ఇది 5.25 నెగోషియబుల్. కొంచెం లెస్ డ్రివెన్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది వెహికల్ది, కానీ జెన్యూన్గా ఉంది వెహికల్ మాత్రం. హైలైన్ మళ్ళీ టాప్ ఎండ్ వెహికల్ కూడా మళ్ళీ. అలాయ్ వీల్స్ ఉంటాయి మనకు. పెట్రోల్ వర్షన్. ఇది వచ్చేసి మైక్రా 2013 మోడల్ ఆటోమేటిక్ ఇది. పెట్రోల్ ఆటోమేటిక్ ఇది. మైలేజ్ బాగుంటుంది మనకి దీంట్లో. నిసాన్ మైక్రా 2013 మోడల్ పెట్రోల్. XV మళ్ళీ ఇది టాప్ ఎండ్ మళ్ళీ మనకి. ప్రైస్ వచ్చేసి ఇది 4.25 నెగోషియబుల్ మనకి ప్రైస్ ఇది. ఫుల్ స్టార్ట్ బటన్ ఉంటుంది మనకి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటాయి దీనికి. ఇది 2009 మోడల్ i10 ఇది. మ్యాగ్నా. ప్రైస్ వచ్చేసి ఇది 2.85 నెగోషియబుల్ ప్రైస్ మనకి ఇది. మనకు ఇదంతా ఏంటంటే కొంచెం చిన్న బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు. 2 lakhs బడ్జెట్. స్మాల్ ఫ్యామిలీకి బాగుంటుంది వెహికల్ ఇది. మైలేజ్ కూడా మనకు బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది వెహికల్. ఇది కూడా 2009 మోడల్ ఇది. ఇది కూడా సేమ్ బడ్జెట్లో ఉంది మనకు. 2 lakhs చేంజ్ బడ్జెట్లో మనకు. ఇది డ్రివెన్ వచ్చేసి 60,000 చేంజ్ డ్రివెన్ ఉంది వెహికల్. ఇది వచ్చేసి స్పోర్ట్స్. ఇది కూడా మళ్ళీ మిడ్ వేరియంట్ ఇది. వెహికల్ కూడా మనకు 200% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. పెట్రోల్ వర్షన్ మళ్ళీ. ఇది వచ్చి మనకి హోండా సిటీ. ఇది చాలామంది ఇష్టపడే వెహికల్. అండ్ ఇది ఏంటంటే మనకి లో బడ్జెట్లో ఎక్కువగా లగ్జరియస్ కార్లో ఇది వన్ ఆఫ్ ది టాప్ 5లో ఉండే కారు హోండా సిటీ ఒకటి. మనకి ఇది వచ్చి 2017 మోడల్. ఇది 89,145. ఇది 89,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మనకి ఇది పెట్రోల్ వర్షన్లో ఉంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి మనకి 9,65,000 నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. సరే మీరు జస్ట్ సైట్ విజిట్ వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు మాట్లాడుతుంటుంది. అండ్ మనకి దీనికి వచ్చి టైర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ అయితే వైట్ కలర్. బండి ఎక్కడ వెహికల్ అయితే ఎక్కడ మంచిగా నలగలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేవు, అసలు ఒక్క స్క్రాచ్ కూడా లేవు. మనకి చూడొచ్చు. ఇది వచ్చి పైన ఓపెన్ టాప్ కూడా దీనికి వర్షన్ ఉంది. అండ్ ఇది జస్ట్ ఇంటీరియర్ కూడా చాలా చూడడానికి బాగుంది అసలు. వెహికల్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇంటీరియర్ కూడా లోపల చాలా లగ్జరియస్ కార్లో లో బడ్జెట్లో ఇది మనకు అందుబాటులో ఉంది. ఇది దగ్గరగా ఒక 18 to 20 మైలేజ్ అయితే ఇస్తుంది కారు. హోండా సిటీ చాలామంది ఇష్టపడే కార్లో ఇది కూడా ఒకటి. మీరు చూడొచ్చు ఎదర అంత దీనికి బ్యాక్ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్కి. చాలా ఫ్రీగా ఉంటుంది కార్ అయితే. మీరు హైవే మీద కానీ ఇక్కడ లాంగ్ జర్నీకి వెళ్ళా మీకు పెద్ద ఏం జర్నీ చేసినట్టు అనిపించింది ఈ కార్లో. నెంబర్ కూడా చూడొచ్చు 9100 ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ కూడా ఇది. చూసారుగా వెహికల్ అయితే ఎంత బాగుందో. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చాలా బాగుంటుంది. దీనికి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్. అండ్ మంచి ఏసీ, గుడ్ కండిషన్. అండ్ సౌండ్ స్పీకర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది వెహికల్ పరంగా. చూసారుగా అంత చాలా బాగుంది వెహికల్లో. ఇది వచ్చి మనకి హోండా సిటీ మంచి వేరియంట్ షైనింగ్ కలర్లో ఇదైతే ఉంది. ఇది 2013 మోడల్ చూసుకోవచ్చు మీరు.
నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీ నెంబర్, AP 15BC 0666. వాటి నెంబర్. ఇది వచ్చి మనకి 78,000 తిరిగింది. అండ్ మనకి ఇది పెట్రోల్ చూడొచ్చు మీరు. లోపల ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది వెహికల్ కూడా. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ మనకి. దీనికి కూడా బూట్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. టైర్స్ కూడా చూసారుగా చాలా బాగుంది. హెడ్ ల్యాంప్స్ కానీ మిగతా అవన్నీ. దీనికి కూడా బ్యాక్ కెమెరా అవైలబుల్లో ఉంటుంది. ఇది మాన్యువలే, ఆటోమేటిక్ కాదు. చూసారుగా వెహికల్ అయితే ఎంత బాగుందో. మళ్ళీ వైట్ కలర్ది మాన్యువల్. ఇది ఆటోమేటిక్, సారీ ఇది మాన్యువల్. ఇక్కడ చూసారుగా 2 కలర్స్ డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. ఇదైతే మనకి 4,80,000 నెగోషియబుల్ అంటున్నారు. ఒకసారి వచ్చి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన ధరలో దీన్ని తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి హోండా సిటీ. ఇది పెట్రోల్ వేరియంటే. ఇది 2011 మోడల్. ఇది వచ్చి మనకి 72,213 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చి 3,80,000 నెగోషియబుల్ ప్రైస్. సో మీరు వాళ్ళ షోరూమ్ విజిట్ చేస్తే మీకు వాళ్ళ సైట్ విజిట్ చేస్తే వాళ్ళు చెప్తారు. దీన్ని కూడా చూసుకోవచ్చు. వెహికల్ చాలా బాగుంది. ఇది కూడా ఓపెన్ టాప్. చూడొచ్చు మీరు. ఇది ఓపెన్ టాప్ కాదు, ఇది ఓపెన్ టాప్. చాలామంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. పైగా అది కూడా హోండా సిటీలో బ్రాండ్లో లగ్జరియస్ కార్లో బడ్జెట్లో. అండ్ ఇది కూడా ఓపెన్ టాప్ అంటే చాలా బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు మనం. చూడొచ్చు వెహికల్ అయితే చూడొచ్చు మీరు. ఇది వచ్చి మనకి 3,80,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంది. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. సరిగా కలర్ కూడా చాలా బాగుంటుంది, వైట్ కలర్. ఇది వచ్చి మనకి బెలీనో. ఇది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది వెహికల్స్కి. కొత్తవి కానీ పాతవి కానీ చాలామంది మిడిల్ క్లాస్లో కానీ కొంచెం హై రేంజెస్ పర్సన్ కూడా దీన్ని బాగా తీసుకున్నారు వెహికల్ని. ఇది వచ్చి మనకి 2018 మోడల్. ఇది పెట్రోల్ బెలినో ఆల్ఫా అంటారు దీన్ని. ఇది వచ్చి మనకి 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి 7,80,000 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. సరే మీరు వచ్చి మాట్లాడితే సైట్ విజిట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎంత అనేది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది. మంచి LED స్పేస్ ఉంది. లోపల కూడా సిస్టమ్ తీసుకొచ్చి చేసి అంతా కనబడి బాగుంది. మీరు చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచిగా 7,80,000 నెగోషియబుల్ ఇది ఉంది. టైర్స్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఇది కూడా బెలినో చాలామంది ఇష్టపడే వెహికల్. ఇది కూడా ఒకటి. మరి చూసారుగా 5535 అంటే 9 వస్తుంది. బాగుంది కానీ నెంబర్ కూడా. ఇది వచ్చి మనకి వోక్స్వ్యాగన్ వెంటో TDI. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. మంచి బ్లాక్ షైనింగ్ కలర్. ఇది వచ్చి 2012 మోడల్. ఇది డీజిల్ వెహికల్. ఇది వచ్చి 4,65,000 నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. మాట్లాడితే సైడ్కి వచ్చి విజిట్ చేస్తే మీకు కూడా సరైన రీజనబుల్ ప్రైస్ చెప్తారు. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడవచ్చు. అండ్ చూడొచ్చు ఇది కూడా చాలా లగ్జరియస్ కార్లో ఇది కూడా ఒకటి. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంటుంది. AC కండిషన్ గుడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. స్పీకర్ సిస్టమ్ కూడా అంతా. సీట్స్ కూడా చూడ చాలా లాంగ్ జర్నీకి చాలా కంఫర్టబుల్. ఈ వెహికల్ చాలామంది ఇష్టపడేవారు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా. అయితే మాన్యువల్ గేర్ సిస్టమ్ దీనికి అవైలబుల్ ఉంది. లోపల చూడొచ్చు ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంది. టైర్స్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉన్నాయి. మంచి టైర్స్. అండ్ వెహికల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వెహికల్ చూడడానికి. లుకింగ్ లైక్ XV ఉంటుంది. అంత హైట్లా ఉంటుంది వెహికల్ చూడడానికి కూడా. చూడొచ్చు బ్లాక్ కలర్లో మంచి షైనింగ్ కలర్. ఇది కూడా ఇది వచ్చి మనకి 4,65,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంది.